ఈ వర్షం బీభత్సంగా ఉంది. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను చూడండి. ముందవుతు నీళ్ళు, ఈ నీళ్ళల్లో ఈ వర్షానికి ఈ నీళ్ళకి ఒక పాట గుర్తుకొస్తుంది. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే ధిక్కరీంద్ర హితసిమగిరీంద్ర సుత కంధరా నీలకంధరా క్షుద్రులెరుగరి రుద్ర వీణ నిద్రగానమిది అనదరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా టన్ 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 మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా నాగా నరహరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా శంకరా జై శ్రీరామ్ శంభో శంకర హర హర మహాదేవ. ఇక్కడ ఎలా ఉందంటే వర్షంలో అద్భుతంగా ఉంది. కాకపోతే ఈ వర్షాన్ని ఈ బీభత్సమైన అంటే ఇంత ఉధృతిగా పడుతున్న ఈ వర్షాన్ని చూస్తే శివుడు డ్యాన్స్ చేస్తుంటే శివుడి జటాజూటంలో ఉన్న గంగమ్మ ఇలా తుల్లి కింద పడుతుందేమో, ఆ కిందికి వస్తుందేమో, కిందికి దూకుతుందేమో అన్నట్టుంది. ఆ దూకితే వరద ఎలా ఉంటుంది చూడండి. ఎంత చూడడానికి అద్భుతంగా అంటే మనం బాగున్నాం కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేకుండా పక్కన నిలబడ్డాం కాబట్టి బాగా అనిపిస్తుంది. కాకపోతే ఈ బీభత్సానికి పాపం చిన్న చిన్న ఇళ్లల్లో ఉన్నవాళ్ళు, గుడిసెళ్ళల్లో ఉన్నవాళ్ళు, వర్షానికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఇల్లు ఉన్నవాళ్ళు ఎంత బాధపడుతున్నారు కదా.
శంకర వాళ్ళకి కొంచెం సహాయపడేలాగా వాళ్ళని కనికరించి వాళ్ళపైన పడకుండా కూడు అని కోరుకోవడం తప్ప ఈ ప్రకృతిని మనం ఆపలేము. ఈ ప్రకృతికి సంబంధించిన ఈ ప్రకోపాలని కావచ్చు, ప్రకృతి ఆనందాన్నే కావచ్చు, మనం ఆపలేము. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు.